ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మిగిలి ఉన్నటువంటి అతిపెద్ద అసంతృప్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం. ఎందుకంటే ఆయన ఒకసారి ఏమో నన్ను మీరు సీఎం చేయండి అంటాడు, ఇంకోసారి ఏమో మీరు సీఎం చేయలేదంటాడు, ఇంకోసారి నేను సీఎం అవడానికి వచ్చా అంటాడు, ఇప్పుడేమో నేను సీఎం అవడానికి రాజకీయాల్లోకి రాలేదు అంటాడు. ఒకసారేమో పెరియార్ అంటాడు, భగత్ సింగ్ అంటాడు, చెగోవెరా అంటాడు, విప్లవ భావజాలు అంటాడు, లెఫ్టిజం అంటాడు, బ్యాప్టిజం అంటారు, ముస్లిమిజం అంటాడు, వీళ్ళ దగ్గర అన్ని నేర్చుకున్నా అంటాడు. ఇంకొక ఎన్నికలు వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ గా రైట్ కు వచ్చేస్తాడు. రైట్ కు వచ్చేసి సనాతన ధర్మం అంటాడు, హిందూ ధర్మం అంటాడు, దేవుళ్ళు అంటారు, దేశభక్తి అంటాడు, బీజేపీ అంటాడు. ఇంత దుర్మార్గంగా ఒక మనిషి మాటలు మార్చగలడా? ఊసరవెలికన్నా దారుణంగా. ఒకసారేమో కాపులు కులభావం తెచ్చుకోలేదు అంటాడు, మీ కులభావం తెచ్చుకొని నాకు ఓటేయలేదు అంటాడు, నేను కాపు వ్యక్తిని అంటాడు. ఎన్నికల్లో అయిపోయినాయి. ఇప్పుడేమో కాపులందరూ నన్ను ఒక కులానికి కట్టేయాలనుకుంటున్నారు. కాపు కులస్తులందరూ కలిసి ఎవరు ఒక సీఎం గాండా నేను గర్వపడతా అంటాడు. నాకు టీవీ ఛానళ్లు లేవంటాడు, పార్టీ నడిపే సత్తా లేదని ఆయన అంటాడు. ఇంకోవైపు ఏమో సీఎం అవ్వాలనుకుంటే అవ్వగలను అంటాడు, సమాజంలో మార్పు కోసం అంటాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలే. ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తి మాటలు మార్చగలడా? ఈయనకు టీవీ ఛానళ్లు లేవు కాబట్టి ఈయన సీఎం కాలేదంట. మరి ఏ టీవీ ఛానళ్లు ఉన్నాయని చెప్పేసి తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు? నేరుగా అడుగుతా ఉన్నాం. ఈయనకు సంస్థాగతంగా పార్టీని నడిపే డబ్బు లేదంట. మరి విజయ్ దగ్గర ఏం డబ్బు ఉందని చెప్పి సీఎం అయ్యాడు? ఎన్నికల్లో ఏ ఒక్కరికైనా ఒక 1000 రూపాయలు బిల్ అయినా పంచాడు, 1000 రూపాయలైనా పంచాడా? ఇంకో పక్క చూస్తే ఈయన మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తి మాటలు మార్చగలడా? గడికి ఒక మాట, గంటకి ఒక మాట చేంజ్ చేస్తా ఉంటాడు. కాపులని ఎన్నికలకు ముందు మీరు కులభావం తెచ్చుకోండి, ఓటేయండి అని చెప్పి మాట్లాడాడు. వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఆ కాపుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుక్కలు కొడుతున్నా ఏం మాట్లాడుతున్నాడు? సర్దుకుపోవాలి, నాలాగా ఉండాలి అంటే తన్నించుకోవాలా? తంతే మీ అవసరం కోసం వాళ్ళందరూ తన్నించుకోవాలా? జన సైనికులందరూ